హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి. ఈరోజు అయితే నాటుకోడి పులుసు చేయబోతున్నాము. ఈ పండుగకి తప్పకుండా ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ చూడండి, 1 kg నాటుకోడి తీసుకొని చక్కగా పసుపు పెట్టి కాల్చి చిన్న ముక్కలు కట్ చేయించాను. ఇప్పుడు ఇందులో ముందుగా మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇదైతే కేజీ అండి, అంటే కిలో పావు కోడి తీసుకుంటే మనకు కేజీ చికెన్ వచ్చింది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. నేనైతే 3 టీ స్పూన్ల కారం వేస్తున్నా. కొంచెం స్పైసీగా తినే వాళ్ళు ఇంకొక టీ స్పూన్ కారం పడుతుందండి. ఇందులో కంపల్సరిగా వేంపి పొడి చేసిన జీలకర్ర పొడి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. చాలా కమ్మదనం వస్తుంది. జీలకర్ర పొడి డైజెషన్ కి మంచిది, చలువ అండి. కొంచెము అంటే నాటుకోడి వేడి ఎక్కువ ఉంటది కాబట్టి కొంచెం మనం జీలకర్ర పొడి వేస్తే చలువ చేస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. నేను మొత్తంగా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నా అండి. ఇప్పుడు చికెన్ కి అంతా ఇది పట్టించాలి. ఇలా చేయడం వల్ల భలే టేస్టీగా ఉంటుందండి. ముక్కకంతా మసాలా పట్టుకొని ఇది ఇక్కడ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. కుక్కర్ తీసుకున్నాను. మిగిలిన ఆయిల్ ఇందులో వేసేసుకుందాం. ఆయిల్ వేడవుతుందండి. ఈ లోపు మనము కర్రీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఎండు కొబ్బరి అండి, ఒక కొబ్బరి తీసుకున్నాను, మీడియం సైజ్ది. ధనియాలు 1 టేబుల్ స్పూన్. కాజు, కొన్ని కాజు వేసుకుంటే చాలా బాగుంటది, గ్రేవీ చిక్కగా వస్తుందండి. ఒక 10 వరకు కాజు ముక్కలు వేసాను. ఇక చూడండి, లవంగాలు ఒక 4-5 లవంగాలు వేసాను. ఘాటు ఎక్కువ కావాలంటే ఇంకాస్త వేసుకోవచ్చు. కొంచెం సాజీరా, ఒక 4 ఇలైచీలు, కొన్ని మిరియాలండి. మిరియాలు తప్పకుండా కొన్ని వేయండి, అప్పుడే దీనికి టేస్ట్ బాగుంటుంది. దాల్చిన చెక్క అండి. ఇవన్నీ ఇందులో వేసేసి లైట్ గా వేడయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ వేడి కావాల్సిన అవసరం లేదండి. కొంచెం కమ్మటి వాసన వచ్చే వరకు వేంపుకోవాలి. వేంపకుండా పచ్చి కూడా చేయొచ్చు, కానీ వేంపితే ఆ టేస్ట్ వేరే ఉంటదండి, చాలా బాగుంటది వేంపితే. ఇక్కడ ఆయిల్ వేడైందండి. 2 ఉల్లిపాయలు పెద్ద సైజు చిన్న ముక్కలు కట్ చేశాను. అదేవిధంగా 2 పచ్చిమిరపకాయలు అండి నూనెలో వేసేద్దాం. ఇప్పుడు ఇవి త్వరగా మగ్గడానికి కొంచెము సాల్ట్ వేద్దామండి. నేనైతే 1.5 టీ స్పూన్ సాల్ట్ తీసుకున్నా మొత్తంగా. ఇప్పుడు కొంచెం వేసానండి. చక్కగా మసాలా కమ్మటి వాసన వస్తుందండి. చక్కగా వేగింది, మాడకుండా చూసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడి చేసుకోవాలండి. నీళ్ళు అయితే వేయొద్దు, డ్రైగా పొడి చేసుకోవాలి. చాలా మెత్తగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు పొడి చేసుకోవాలండి. చల్లారినాయండి, మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇది మిక్సీ పట్టేసుకుందామండి. చూసారా, ఇలా ఆయిల్ బయటకు వచ్చే అంత మెత్తగా అయిపోవాలండి. ఇది కొంచెము గడ్డగట్టినట్టుగా ముద్దకు వచ్చినట్టుగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఆనియన్ చక్కగా వేగాయి. ఇప్పుడు కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాం. మనము కొంచెం చికెన్ కి అల్లం వెల్లుల్లి కలిపాము, ఇప్పుడు కొంచెం వేసానండి. ఇప్పుడైతే 1/2 టీ స్పూన్ వేసాను. తాలింపులో వేగితే మంచి కమ్మటి వాసన ఫ్లేవర్ వస్తుంది. అందుకని కొంచెం చికెన్ కలుపుకొని కొంచెం తాలింపులో వేయడం జరిగింది. చక్కగా అంత వేగిందండి. ఇప్పుడు చికెన్ ఇందులో వేసేసుకుందాం. చికెన్ వేసినాక ఫ్లేమ్ హైలో పెట్టేసి ఫ్రై చేయాలండి. మనం సిమ్లో పెట్టామనుకోండి నీరు వచ్చేస్తుంది.
నీరు రాకుండా ఇలా హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇంకొక చిన్న టిప్ అండి, మనము నాన్ వెజ్ చికెన్ కానీ మటన్ కానీ కలిపిన గిన్నెలో ఇప్పుడు ఇది ఉంటది కదండి, ఈ మసాలా అంతా నీళ్ళు పోసి చికెన్ లో వేయొద్దు, స్మెల్ ఎక్కువ వస్తుంది, నీచు వాసన వస్తుంది. అందుకని ఇది కలిపి ఇందులో వేసినామంటే ఇది సింక్ లో వేసేసుకోవాలి. ఇదైతే మర్చిపోకండి. మంచి ఒక 2 నిమిషాల వరకు హైలో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే కమ్మదనం వస్తుంది కర్రీకి. ఇక్కడ చూడండి, ఇలా వేగి ముక్క డ్రై అయిపోవాలి, నీరు ఉండొద్దండి. ఇట్లా ఆయిల్ బయటకు వచ్చినట్టుగా ముక్కలు డ్రైగా అయిపోవాలి. ఇలా అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ కొబ్బరి మసాలా అంతా ఇందులో వేసేసుకుందాం. మసాలా అయితే మంచి వాసన వస్తుందండి. మా అమ్మ రోట్లో నూరేది ఈ మసాలాని. ఉప్పు కూడా రుచికి సరిపడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇంకొక నిమిషం పాటు వేపుకోవాలండి. మరి ఎక్కువ సేపు ఏం పట్టదు, ఎందుకంటే మసాలా మనం వేపిందే కాబట్టి డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అందుకని ఎక్కువ టైం పట్టదండి. కాకపోతే కొంచెం వేగితే బాగుంటుంది. ఇలా వేగినాక మనము వాటర్ పోసేసుకోవాలి. ఇందులో ముక్క మునిగే వరకు పోద్దామండి. పులుసు అన్నం కాబట్టి నాటుకోడి కొంచెము సూప్ ఉంటేనే బాగుంటుందండి, మరి దగ్గర ఉంటే అస్సలు బాగుండదు. కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువనే పోసుకోవాలి. ఇలా అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుందాం. చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దండి. ఈ రెసిపీ ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. కుక్కర్ మూత పెట్టి మటన్కి ఎన్ని విజిల్స్ పెడతామో అన్ని విజిల్స్ పెట్టాలి. నేనైతే 4 విజిల్స్ పెడదాం అనుకుంటున్నా మీడియం ఫ్లేమ్ లో. చూద్దాం 4 విజిల్స్ తర్వాత ఉడుకుతుందా లేదా అని, ఎందుకంటే ఈ కోడి చాలా లేట్, అది త్వరగా ఉడికిపోతుంది అనుకుంటున్నాను. 4 విజిల్స్ తర్వాత ఇలా వెయిట్ అంతా దిగిన తర్వాత మూత ఓపెన్ చేస్తున్నా అండి. కొంచెం విజిల్ పైకి ఇలా పట్టుకున్నాం అనుకోండి, మూత అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఓ సూపర్గా అయింది. పీస్ ఉడికిందా చెక్ చేద్దాం ఒకసారి. ఉడికిపోయింది, మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తున్నా అండి. ఆన్ చేసేసి కొంచెం గరం మసాలా వేసుకున్నాం. ఫస్ట్ కూడా లవంగాలు అన్ని వేసుకున్నాం కదండి. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా పైన జల్లుతున్నాయి, ఈ ఫ్లేవర్ బాగుంటది. కొంచెం ధనియాల పొడి చల్లుకోవాలి, ఎక్కువ కాదండి, 1 పావు టీ స్పూన్ వేంపి పొడి వేసిన ధనియాల పొడి. ఇవన్నీ లాస్ట్ లో వేస్తే సూపర్గా ఉంటుందండి. ఫ్రెష్ కొత్తిమీర కూడా గుప్పెడు వేసేసుకుందాం. అంతా ఒకసారి కలిపేద్దామండి. ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవచ్చు ఈ టైంలో, ఒకవేళ తక్కువ అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు అండి. నాకైతే పర్ఫెక్ట్ గా సరిపోతుంది, నేనైతే వేయట్లేదు. కొంచెం సిమ్ లో పెట్టి 2 నిమిషాలు వదిలేస్తే పైన ఆయిల్ వచ్చేసి సూపర్ గా రెడీ అవుతుందండి. కొంచెం సేపు మూత పెడుతున్నా అండి. మూత తీద్దామండి. పర్ఫెక్ట్ గా ఉడికింది, మసాలా కూడా మంచి వాసన వస్తుంది. నాటుకోడి పులుసు అంటే ఈ మాత్రం షోర్వా ఉండాల్సిందే. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. చూసారు కదండి, సింపుల్ గా టేస్టీగా ప్రిపేర్ చేసుకున్నాం. చాలా చాలా బాగుంటది. ఇది మీ గారెలకు అంటే మసాలా వడ, తర్వాత పప్పు గారెలకు సూపర్ ఉంటదండి, పూరికి. ఈ పండుగకి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.